హలో స్టూడెంట్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఐ థింక్ 10th ఎగ్జామ్స్ తోటి బాగా అలసిపోయి కష్టపడినట్టున్నారు కదా. బట్ స్టిల్ అవర్ గేమ్ ఈజ్ నాట్ ఓవర్. యాక్చువల్ గేమ్ స్టార్ట్స్ నౌ. సో మనకి నెక్స్ట్ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంది. సో దాని మీద మనం ఫోకస్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? సో లేట్ చేయకుండా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ కెమిస్ట్రీ టీచర్ లలితా పేరి మ్యామ్. ఓకే. సో మనం లేట్ చేయకుండా కెమిస్ట్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఈరోజు వీడియోలో మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనకి యాక్చువల్గా 10th క్లాస్ టాపిక్స్ వచ్చేసి 4 టాపిక్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ది వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సెకండ్ చాప్టర్ వచ్చేసి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకే. థర్డ్ చాప్టర్ వచ్చేసి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఇంకా ఫోర్త్ చాప్టర్ వచ్చేసి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఈ 4 చాప్టర్స్ మీద మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేస్తే మన పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 30 out of 30 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో లేట్ చేయకుండా కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్ అనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో ఈ టాపిక్లో మెయిన్గా మనం చూడాల్సిన సబ్ టాపిక్స్ ఏమున్నాయి? ఓకే, అది మనం ఇంపార్టెంట్గా చెక్ చేసుకుందాం ఫస్ట్. సో సబ్ టాపిక్స్ వచ్చేసి మనకి మెయిన్గా వాట్ ఫర్ దిస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్. ఓకేనా? ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తీసుకుంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది? సో ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ వాట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి obtained ఫ్రమ్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకేనా? వాట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి obtained ఫ్రమ్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, అదొక ఫస్ట్ సబ్ టాపిక్. ఓకే. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది? ఓకే. సో దట్ ఈజ్ ఫస్ట్ సబ్ టాపిక్. ఇంకా సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి వాట్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి obtained, ఏది మనం చెప్పలేము. ఓకే. వాట్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి obtained ఫ్రమ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా? కెనాట్ బి obtained, అది సెకండ్ సబ్ టాపిక్. చాలా ఇంపార్టెంట్ సబ్ టాపిక్. ఇవైతే మనం 1 మార్క్ క్వశ్చన్స్ లేకపోతే 2 మార్క్స్ క్వశ్చన్స్ లాగా 10th ఎగ్జామ్లో బోర్డులో చూస్తాం. ఓకే. సో ఇలాంటివే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మనం దాని గురించి చదవాలి. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ కెమికల్ చేంజెస్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఓకేనా? థర్డ్ సబ్ టాపిక్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఐ థింక్ యూ కెనాట్ ఏబుల్ టు సీ. ఎస్. ఓకేనా? టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఓకే. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డికంపోజిషన్. సో ఈ ఒక్కొక్క టైప్ ఆఫ్ రియాక్షన్ కూడా ఒక్కొక్క సబ్ టాపిక్ అనమాట. సో 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఓకే. దాంట్లో వచ్చే చేంజెస్, ఓకే, ఆ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అన్నిటికీ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా మనం ఈ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో చదవాలి. అండ్ ఫోర్త్ సబ్ టాపిక్ వచ్చేసి ఈ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్తో పాటు మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్సే ఎయిదర్ దే కెన్ బి ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ కూడా అవ్వచ్చు. సో ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఓకేనా? అవి కూడా ఒక టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ కిందే వస్తాయి. కానీ ఎవ్రీ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ కెన్ బి ఎయిదర్ ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్. Okay, so fourth subtopic is exo and endothermic sub reactions. And fifth type of reactions వచ్చేసి redox reactions. Okay, redox reactions అంటే ఏంటి? వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? redox reactions. And sixth type of reactions వచ్చేసి corrosion reactions. And seventh topic వచ్చేసి rancidity. సో ఈ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో లేట్ చేయకుండా ఫస్ట్ సబ్ టాపిక్కి మనం వెళ్ళిపోదాం.
సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఏంటనుకున్నాం, వాట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ఆబ్టైన్ ఫ్రమ్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఓకేనా, అంటే రియాక్ట్ అవుతున్న రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, అవి సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెసా, అది ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కింద మనం సాలిడ్ స్టేట్ అయితే ఎస్ అని, ఓకే, లిక్విడ్ స్టేట్ అయితే ఎల్ అని, యాక్వియస్ స్టేట్ అయితే ఏక్యూ అని అలా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ C+O2 గివ్స్ రైస్ టు CO2 ఉందనుకోండి. ఓకే, కార్బన్ అనేది సాలిడ్ కాబట్టి కింద మనం ఏమని రిప్రజెంట్ చేయాలి, దాని ఫిజికల్ స్టేట్ రిప్రజెంట్ చేయాలి. C సాలిడ్, ఆక్సిజన్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్, సో G అని రిప్రజెంట్ చేయాలి. అండ్ అగైన్ లిబరేటెడ్ ఈజ్ ఆల్సో గ్యాస్, యూ కెన్ ఆల్సో కీప్ అన్ అప్వర్డ్ యారో ఫర్ గ్యాసెస్. సో ఇలా సింబల్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట ఫిజికల్ స్టేట్స్ అనేవి ఏంటి. ఓకే, దే ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్ ఆర్ లిక్విడ్ స్టేట్ ఆర్ సమ్టైమ్స్ ఇన్ ఏక్వియస్ స్టేట్. సో ఆ రకంగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనకు ఐడెంటిఫై అవుతుంది ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ ఏ ఫిజికల్ స్టేట్లో ఉందో. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో మీకు అందరికీ తెలుసు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ బిఫోర్ ద రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆఫ్టర్ ద రియాక్షన్. సో అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ ఈచ్ కైండ్. ఓకేనా, రెండు పక్కల రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ ఏ యాటమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో అవన్నీ కూడా సేమ్ నంబర్ ఉండాలన్నమాట, రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్. ఇక్కడ 1 కార్బన్ ఉంది, ప్రోడక్ట్ సైడ్ కూడా ఒకటే కార్బన్ ఉంది. రియాక్టెంట్ సైడ్ 2 కార్బన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ కూడా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అలా సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ మెయింటైన్ అయితే యూ కాల్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ విల్ ప్రూవ్ ఆర్ ఇట్ విల్ వెరిఫై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో వాట్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గెట్ ఫ్రమ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఒకటి వచ్చేసి ఫిజికల్ స్టేట్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోవచ్చు, అది కూడా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా, సాలిడ్ అయితే ఎస్ అని, ఓకే, గ్యాస్ అయితే G అని అట్లా రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా, సపోజ్ NH3 ప్లస్ HCl గివ్స్ రైస్ టు NH4Cl అనే ఈక్వేషన్ ఒకటి ఉంది. NH3 అనేది గ్యాస్. ఓకేనా, అండ్ ఇట్ కెన్ బి అవైలబుల్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఆల్సో. ల్యాబ్స్లో అయితే మనకి అమోనియా అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అండ్ HCl ఆల్సో అవైలబుల్ ఇన్ లిక్విడ్ ఫామ్. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ రెండిట్లో మనం G అని రిప్రజెంట్ చేయాలా, L అని రిప్రజెంట్ చేయాలా? మనకు ల్యాబ్లో దొరికిన మెటీరియల్ ప్రకారంగా చెక్ చేసుకుంటే యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇట్ లైక్ L ఓన్లీ. ఓకే, బికాస్ అమోనియా యాక్చువల్గా లిబరేటెడ్ అయితే GN లిబరేటెడ్లో అంటే రియాక్టెంట్ సైడ్ కాకుండా ప్రోడక్ట్ సైడ్లో వస్తే గ్యాస్ ఫామ్లో వస్తుంది. ఓకే, మనం తీసుకునే స్టేట్ ఏంటి, ఇక్కడ ల్యాబొరేటరీలో మనం తీసుకునే స్టేట్ లిక్విడ్ ఫామ్. సో యూ విల్ రిప్రజెంట్ ఇట్ లైక్ L. L రిప్రజెంట్స్ లిక్విడ్, HCl కూడా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. సో NH3 ప్లస్ HCl గివ్స్ రైస్ టు NH4Cl. ఇది వచ్చేసి గ్యాస్ ఫామ్లోనే రిలీజ్ అవుతుంది. ఓకేనా, వైట్ డెన్స్ ఫ్యూమింగ్ గ్యాసెస్ అనమాట, ఒక రింగ్ లాగా ఫార్మ్ అవుతుంది. ఓకేనా, క్లౌడీగా ఫార్మ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం గ్యాస్ అనే రిప్రజెంట్ చేయాలి. సో ఇలా రిప్రజెంట్ చేసుకోవడానికి మనకి చిన్న చిన్న సింబల్స్ యూజ్ చేస్తామన్నమాట. సో దట్ ఈస్ వై యూ కాల్ కెమికల్ ఈక్వేషన్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ అస్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కెమికల్ చేంజ్. ఓకేనా, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చూడండి, ఇక్కడ 1 నైట్రోజన్ ఉంది, ప్రోడక్ట్ సైడ్ కూడా 1 నైట్రోజన్, ఇక్కడ 3 + 1 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ కూడా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. 1 క్లోరిన్ ఇన్ రియాక్టెంట్ సైడ్, 1 క్లోరిన్ ఇన్ ప్రోడక్ట్ సైడ్. అంటే అన్ని ఎలిమెంట్స్ బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ ఉన్నాయి. సో ఇట్ వెరిఫైస్ వాట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకేనా, సో ఇట్ కెన్ రిప్రజెంట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇన్ఫర్మేషన్ కెన్ నాట్ బి ఒబ్టైన్డ్ ఫ్రమ్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పలేకపోతాం. ఓకే, వీ కెనాట్ సే. ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూసి కొన్ని పాయింట్స్ అయితే మనం చెప్పలేం. ఆ పాయింట్స్ ఏంటి? ఓకే,
సో అవేంటి? ఫీజిబిలిటీ ఆఫ్ ఏ రియాక్షన్ అంటే కొన్నిసార్లు రియాక్షన్స్ మనం యాడ్ చేసిన రియాక్టెంట్స్ని బట్టి ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుందా జరగదా, ఓకేనా? పాసిబిలిటీ ఈజ్ దేర్ ఆర్ నాట్ ఫర్ దట్ రియాక్షన్ టు అక్కర్. అదైతే మనం ఆ రియాక్టెంట్స్ని చూసి మనం చెప్పలేం. ఫీజిబిలిటీ అంటే ఏంటి? పాసిబిలిటీ ఆఫ్ ద రియాక్షన్ టు అక్కర్ ఆర్ నాట్. ఓకే, సో ఫీజిబిలిటీ ఆఫ్ ఏ రియాక్షన్ చెప్పలేం, రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ చెప్పలేం. ఓకే, రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ఏ రియాక్షన్, ఎంత టైంలో ఆ రియాక్షన్ కంప్లీట్ అవుతుంది, ఎంత టైంలో ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ చూసి ప్రెడిక్ట్ చేయలేం. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ స్లో ఆర్ ఫాస్ట్. ఆ రియాక్షన్, ఆ ఈక్వేషన్ చూసి ఆ రియాక్షన్ స్లోగా జరుగుతుందా ఫాస్ట్గా జరుగుతుందా, ఇది కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ చూసి చెప్పలేని పాయింట్స్ ఏంటి? 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఫీజిబిలిటీ ఆఫ్ ఏ రియాక్షన్, సెకండ్ పాయింట్ వచ్చేసి స్పీడ్ ఆర్ రేట్ ఆఫ్ ఏ రియాక్షన్, అండ్ వెదర్ దట్ రియాక్షన్ ఈజ్ అ స్లో రియాక్షన్ ఆర్ ఫాస్ట్ రియాక్షన్. ఈ పాయింట్స్ అయితే మనం చెప్పలేం. సపోజ్ ఈ రియాక్షన్ చూడండి, ఫీజిబిలిటీ ఆఫ్ ఏ రియాక్షన్ చూద్దాం. Cu plus H2SO4 gives rise to CuSO4 plus H2. ఓకేనా? సపోజ్ మనం కాపర్ టర్నింగ్స్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసామనుకోండి, ఓకే, మనకి చూడడానికి రియాక్షన్ చాలా మంచిగా జరుగుతుంది అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ద రియాక్షన్ ఈజ్ ఓన్లీ నాట్ పాసిబుల్. ఓకేనా? కాపర్ వెరీ లీస్ట్ రియాక్టివ్ మెటల్. ఈ ఈక్వేషన్ ఇక్కడ చూడడానికి బ్యాలెన్స్డ్గానే ఉంది, కానీ బికాస్ కాపర్ ఈజ్ వెరీ లీస్ట్ రియాక్టివ్ మెటల్, యూ కెనాట్ సే దట్ ద రియాక్షన్ విల్ అక్కర్. అసలు జరగదు. కానీ అది మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి చెప్పగలుగుతామా? చెప్పలేం. అంటే ఫీజిబిలిటీ కెనాట్ బి ప్రెడిక్టెడ్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఏ రియాక్షన్. కొన్నిసార్లు లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, కొన్నిసార్లు చాలా స్లోగా వస్తుంది. ఓకే, ఏ రియాక్షన్లో ఫాస్ట్గా వస్తుంది, ఏ రియాక్షన్లో స్లోగా వస్తుంది, ఇవన్నీ మనం రేట్ ఆఫ్ రియాక్షన్స్లో చదవాలి. అంతేకాని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ చూసి రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ అయితే ప్రెడిక్ట్ చేయలేం. ఓకేనా? సో సెకండ్ పాయింట్, రేట్ ఆఫ్ ఏ రియాక్షన్. ఓకే, సపోజ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఉందనుకోండి, 4Fe plus 3O2 gives rise to 2Fe2O3. Okay, this happens in presence of water, XH2O. Depends on climatic conditions. ఓకేనా? క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి ఈ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని అది అబ్సార్బ్ చేసుకున్న దాన్ని బట్టి ఆ రియాక్షన్ అనేది జరుగుతుంది. బట్ ద రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ స్లో రియాక్షన్. ఓకేనా? రస్టింగ్ ఆఫ్ ఐరన్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ వాటర్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. సో ఈ ఈక్వేషన్ అయితే చాలా స్లోయెస్ట్ రియాక్షన్. సో ఈ ఈక్వేషన్, ఈ రియాక్షన్ని చూసి ఇది స్లో రియాక్షనా ఫాస్ట్ రియాక్షనా అని అయితే మనం చెప్పలేం. ఓకేనా? దానికి కండిషన్స్ అనేవి మనం చదవాల్సి ఉంటుంది. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఓకే, రేట్ ఆఫ్ రియాక్షన్ కెనాట్ బి ప్రెడిక్టెడ్ విత్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో స్లో ఆర్ ఫాస్ట్, అదే చెప్తున్నా, స్లోగా జరుగుతుందా ఫాస్ట్గా జరుగుతుందా. కొన్ని ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ మీరు చదివే ఉంటారు. ఆ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అయితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిపోతాయి. లైక్ మీరు ఇంతకుముందు కూడా చదివే ఉంటారు, PaCl2 ప్లస్ Na2SO4. ఓకే, ఇక్కడ చూడండి aqueous అని పెట్టాలి, ఎందుకంటే అవి సాల్ట్స్ ఫామ్లో ఉంటాయి, పౌడర్స్ ఫామ్లో ఉంటాయి. సో మనం కంపల్సరీగా సొల్యూషన్ చేసి, అంటే వాటర్ యాడ్ చేసే తీసుకోవాలి ఆ రియాక్షన్ జరగాలి అంటే. 2 పౌడర్స్ పౌడర్డ్ ఫామ్లో ఉన్న పౌడర్స్ని మిక్స్ చేస్తే యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ రియాక్షన్. కానీ aqueous సొల్యూషన్ యూ షుడ్ టేక్. అందుకే కింద మనం ఏమని రిప్రజెంట్ చేయాలి? AQ అని రిప్రజెంట్ చేయాలి. సో AQ రిప్రజెంట్స్ aqueous సొల్యూషన్ ఆఫ్ PaCl2. ఇట్ గివ్స్ రైస్ టు వాట్? BaSO4, వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. దానికి డౌన్వర్డ్ యారో సింబల్ పెట్టుకుంటాం. BaSO4, PPT అంటే వైట్ ప్రెసిపిటేట్. ఓకేనా? వైట్ PPT విల్ ఫామ్, అండ్ అలాంగ్ విత్ దట్ NaCl ఆల్సో విల్ ఫామ్. సో ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి కావాల్సిన కోఫిషియంట్స్ అనేవి మనం ఆ కాంపౌండ్ ముందర అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడ 1 బేరియం 2 క్లోరిన్స్ 2 సోడియమ్స్ 2 సోడియమ్స్, 1 సల్ఫేట్ అయాన్ 1 సల్ఫేట్ అయాన్. సో ఇప్పుడు ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిందనమాట. సో ఈ బ్యాలెన్స్ ఈక్వేషన్ అయితే చెప్పగలుగుతాం, కానీ అది ఎంత ఫాస్ట్గా జరిగింది
ఆ స్లో రియాక్షనా ఫాస్ట్ రియాక్షనా? యాక్చువల్గా ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అన్నీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. కానీ బై సీయింగ్ ద కెమికల్ ఈక్వేషన్ యూ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ స్లో రియాక్షన్ ఆర్ ఫాస్ట్ రియాక్షన్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. అందులో ఫస్ట్ టైప్ ఏంటి? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సో కెమికల్ కాంబినేషన్ నేమ్లోనే ఉంది. మెనీ రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు సింగిల్ ప్రోడక్ట్, దెన్ యూ కాల్ ఇట్ అస్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్. సో ఈ కెమికల్ కాంబినేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ 2 ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే 2 కాంపౌండ్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎలిమెంట్ ఒక కాంపౌండ్ కంబైన్ అయ్యి కూడా ఒక సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఓకేనా? అప్పుడప్పుడు మనకి క్వశ్చన్స్ అడిగేటప్పుడు అన్ని కాంబినేషన్ రియాక్షన్స్ 4 ఆప్షన్స్లో ఇచ్చేస్తారు. కానీ క్వశ్చన్లో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మనం ఆప్షన్స్ చూస్తే అన్ని కాంబినేషనే కదా అనిపిస్తుంది, కానీ అందులో టైప్స్ క్వశ్చన్లో ఏం అడిగాడో మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. 2 ఎలిమెంట్స్ కంబైన్ అయితే వచ్చే కాంబినేషన్ రియాక్షన్ అడిగాడు అనుకోండి, దానికి ఎగ్జాంపుల్ మనం C+O2 గివ్స్ రైజ్ టు CO2. ఇది కూడా ఎలిమెంటల్ ఫామ్, ఆక్సిజన్ కూడా ఎలిమెంటల్ ఫామ్. సో ఇట్ గివ్స్ రైజ్ టు CO2. ఓకేనా? అందుకే ఇక్కడ కిందన మనం స్టేట్స్ అనేవి మెన్షన్ చేసుకోవాలి. కార్బన్ ఈజ్ సాలిడ్, ఆక్సిజన్ ఈజ్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్, దట్ ఈజ్ ఆల్సో గ్యాస్ ఫామ్ ఓన్లీ. సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ అనేది పేల్ ఎల్లో కలర్ పౌడర్ అనమాట. ఓకేనా? ఇట్ బర్న్స్ విత్ బ్లూ ఫ్లేమ్. ఓకేనా? ఇట్ బర్న్స్ విత్ బ్లూ ఫ్లేమ్ అండ్ ఇట్ గివ్స్ రైజ్ టు సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ కూడా గ్యాసే, గ్యాస్ ఫామ్లోనే రిలీజ్ అవుతుంది. సో దిస్ సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఏంటి? నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనమాట. సో మళ్ళీ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. సో ఎసిడిక్ నేచర్ ఉంటే బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ అనమాట. అంటే మనం ఒక బ్లూ లిట్మస్ పేపర్ పెట్టామనుకోండి, ఇట్ టర్న్స్ టు రెడ్ కలర్ వెన్ ఎక్స్పోజ్డ్ టు వాట్? సల్ఫర్ డైఆక్సైడ్ ఆర్ వెన్ ఎక్స్పోజ్డ్ టు కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు, సల్ఫర్ డైఆక్సైడ్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్గా టర్న్ అయిపోతుంది. సో దట్ ఇండికేట్స్ దట్ దీస్ 2 ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. ఓకే? సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, చాలా వెరీ వెల్ నోన్ ఎగ్జాంపుల్, మోస్ట్లీ ఆస్క్డ్ ఎగ్జాంపుల్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు, లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. సో కాల్షియం ఆక్సైడ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? క్విక్ లైమ్. క్విక్ లైమ్ వెన్ రియాక్ట్స్ విత్ వాటర్. ఓకేనా? ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ ఫర్ అబ్జర్వేషన్స్. క్విక్ లైమ్ అంటే ఏంటి? మనం గోడకు వేసుకుని సున్నాం అనమాట. ఓకే? సో క్విక్ లైమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్ ఆఫ్ వాల్స్. ఓకే? సో క్విక్ లైమ్ వాటర్లో యాడ్ చేసినప్పుడు ఆ కంటైనర్లో చాలా వేడి అనేది బయటకు వస్తుంది. అంటే దాట్ షోస్ దట్ ద రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకేనా? అదొక ఎక్సోథర్మిక్ రియాక్షన్. మీరు ఆ కంటైనర్ పట్టుకుంటే చాలా వేడిగా ఫీల్ అవుతారు. ఓకేనా? టెక్స్ట్ బుక్లో మనకి పిక్చర్తో సహా ఇస్తాడు. ఓకే? సో దట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. CaOH taken twice, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్లేక్డ్ లైమ్. ఇది వేసి వాటర్ వేసి మనం మిక్స్ చేస్తుంటప్పుడు మనకు ఒక హిస్సింగ్ సౌండ్ అనేది వస్తుందన్నమాట. అబ్జర్వేషన్స్లో స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతారు. ఓకే? వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ మేడ్ వెన్ కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్? ఫస్ట్ థింగ్ వాట్ యూ విల్ అబ్జర్వ్ ఈస్ లాట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ లిబరేటెడ్. ఓకేనా? విచ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక హిస్సింగ్ సౌండ్ అనేది, మీరు చాక్ పీస్ని వాటర్లో వేస్తే బబుల్స్ ఫార్మ్ అయ్యి ఒక హిస్సింగ్ సౌండ్ అనేది ఒకటి మనకి రిలీజ్ అవ్వడం మనం గమనిస్తాం. ఓకే? సో అలాంటి హిస్సింగ్ సౌండ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అప్పుడప్పుడు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్లో ఇస్తూ ఉంటారు. 4 ఆప్షన్స్లో అబ్జర్వేషన్స్ అనేవి అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే? నెక్స్ట్ ఇంకో రియాక్షన్ చూడండి. CaCO3 వెన్ రియాక్ట్స్ విత్ వాటర్. ఓకేనా? వెన్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ వెన్ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ ద సొల్యూషన్, దెన్ ఫస్ట్ నార్మల్గా కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే ఇదే రియాక్షన్లో కాల్షియం హైడ్రాక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే వైట్ ప్రెసిపిటేట్ అనేది CaCO3 ఫామ్ అవుతుంది. మీరు అది కూడా చదివే ఉంటారు. కార్బన్ డైఆక్సైడ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ, అంటే దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? సో కాల్షియం కార్బోనేట్ అనేది వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది.
సో ఇప్పుడు మనం కంటిన్యూస్గా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ CO2 పంపించేమనుకోండి, ఆ వైట్ ప్రెసిపిటేట్ అనేది డిజాల్వ్ అయిపోయి కంప్లీట్గా క్లియర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది అనమాట. సాల్యుబుల్ ఇన్ వాటర్. ఏంటది? కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది, లేకపోతే దాన్నే మనం కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్ ఫర్ కాంబినేషన్ రియాక్షన్. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు అన్ని కాంపౌండ్స్ రియాక్ట్ అయ్యి ఒక అగైన్ న్యూ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఎలిమెంట్స్ రియాక్ట్ అయ్యి న్యూ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. సో ఇవన్నీ కూడా కాంబినేషన్ రియాక్షన్స్. కొన్ని ఎలిమెంట్స్తో కంబైన్ అయితే కొత్త కాంపౌండ్ ఫామ్ అవుతుంది, కొన్ని కాంపౌండ్స్ కంబైన్ అయితే కూడా న్యూ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్, వెరీ వెల్ నోన్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ వచ్చేసి థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్. కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్స్. డికంపోజిషన్ అంటే ఏంటి? వన్ రియాక్టెంట్ గివ్స్ రైజ్ టు మెనీ ప్రొడక్ట్స్. ఓకేనా? సింగిల్ రియాక్టెంట్ సైడ్లో సింగిల్ కాంపౌండ్ ఉంటుంది, దాన్ని హీట్ చేస్తే లేకపోతే ఎలక్ట్రోలైజ్ చేస్తే యూ విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. సో వన్ రియాక్టెంట్ గివ్స్ రైజ్ టు మెనీ ప్రొడక్ట్స్, దట్ యూ కాల్ ఇట్ యాజ్ డికంపోజిషన్ రియాక్షన్. సో దిస్ డికంపోజిషన్ రియాక్షన్స్ మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. థర్మల్ డికంపోజిషన్, ఫోటోలిటిక్ డికంపోజిషన్, ఎలక్ట్రోలిటిక్ డికంపోజిషన్. సో ఫస్ట్ వచ్చేసి థర్మల్ డికంపోజిషన్ చూద్దాం. థర్మల్ వర్డ్ ఇట్ సెల్ఫ్ స్టాండ్స్ ఫర్ హీటింగ్, ఆన్ హీటింగ్ అనమాట. అంటే ఏదైనా సబ్స్టెన్స్ హీట్ చేస్తే అది స్ప్లిట్ అయిపోయి డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. సో దాన్నే థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ అంటారు. సో 2KClO3, దిస్ ట్రయాంగిల్ ఇండికేట్స్ ఆన్ హీటింగ్. ఓకేనా? ఆన్ హీటింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ MnO2 యాజ్ క్యాటలిస్ట్. ఓకేనా? manganese dioxide acts as catalyst. It gives rise to 2KCl plus 3O2. ఓకేనా? సో KClO3 అంటే పొటాషియం క్లోరేట్. ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ పొటాషియం క్లోరైడ్ అండ్ ఆక్సిజన్. సో ఇక్కడ కింద మనము వాటి స్టేట్స్ కూడా మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. థర్మల్ డికంపోజిషన్లో సెకండ్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, వైట్ కలర్ పౌడర్. ఓకే, ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైజ్ టు కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ అనేది క్విక్లైన్, ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్లో కూడా చూసాం. ఓకే, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ అనేది కూడా సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గ్యాస్. అప్వర్డ్ యారో ఇండికేట్స్ దట్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. అలాగే ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది లెడ్ నైట్రేట్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైజ్ టు lead oxide plus nitrogen dioxide plus oxygen. ఓకేనా? లెడ్ నైట్రేట్ని హీట్ చేస్తే మనకి 3 సబ్స్టెన్సెస్ అనేవి వస్తాయి. వాట్ ఆర్ ద 3 సబ్స్టెన్సెస్? లెడ్ ఆక్సైడ్ PbO. ఇది కూడా కలర్ ఆఫ్ ద లెడ్ ఆక్సైడ్ కూడా అడుగుతాడు. లెడ్ నైట్రేట్ వచ్చేసి కలర్లెస్. ఓకే, లెడ్ ఆక్సైడ్ వచ్చేసి వెన్ ఇట్ ఈజ్ ఇన్ హాట్ కండిషన్, హాట్గా ఉన్నప్పుడు మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది. కోల్డ్ కండిషన్లో అయితే మళ్ళీ కూల్ అయిపోయిన తర్వాత వైట్ కలర్లోకి మారిపోతుంది. ఓకేనా? సో లెడ్ ఆక్సైడ్ ఎల్లో కలర్డ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ రెడ్డిష్ బ్రౌన్ కలర్డ్ గ్యాస్. ఓకేనా? ఇది హీట్ చేయంగానే మనకి ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది టెస్ట్ ట్యూబ్లో వచ్చేస్తుంది. సో టెస్ట్ ట్యూబ్ అంతా కూడా మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్గా మారిపోతుంది. సో రెడ్డిష్ బ్రౌన్ కలర్డ్ గ్యాస్ నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. ఓకే, సో ఇవన్నిట్లో కూడా మనం ఏం చూసాం? రియాక్టెంట్ సైడ్ వన్ రియాక్టెంట్, ప్రోడక్ట్ సైడ్ many compounds are formed. Okay, so such kind of reactions are called as thermal decomposition reactions. Now look at this side. Second type of decomposition reaction వచ్చేసి photolytic chemical reaction. Photolytic decompositions మీకు అందరికీ తెలుసు. ఫోటాన్స్ అంటే ఏంటి? పార్టికల్స్ ఆఫ్ సన్లైట్. ఓకేనా? అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ద రియాక్షన్ విల్ హ్యాపెన్. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి? AgCl సిల్వర్ క్లోరైడ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వైట్ ఇన్ కలర్. వెన్ కెప్ట్ ఇన్ సన్లైట్, ఓకే, ఇట్ గివ్స్ రైజ్ టు సిల్వర్ ప్లస్ మెటాలిక్ సిల్వర్ ప్లస్ క్లోరిన్ గ్యాస్. క్లోరిన్ గ్యాస్ ఎస్కేప్స్ అవుట్. ఓకేనా? క్లోరిన్ గ్యాస్ అనేది ఎస్కేప్ అయిపోతుంది. సిల్వర్ అనేది మెటాలిక్ గ్రేలో సిల్వర్ అనేది మనకి ఎండలో పెట్టిన తర్వాత ఫామ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు వైట్ కలర్ AgCl టర్న్స్ టు గ్రే కలర్ Ag అండ్ క్లోరిన్ గ్యాస్ ఎస్కేప్స్ అవుట్. ఓకే, అలాగే AgBr కూడా సిల్వర్ బ్రోమైడ్.
సిల్వర్ బ్రోమైడ్ అనేది ఎల్లో కలర్గా ఉంటుంది. సో మనం ఎండలో పెట్టిన తర్వాత ఏమవుతుంది, మెటాలిక్ గ్రే కలర్డ్ సిల్వర్ విల్ ఫామ్ అండ్ బ్రోమిన్ గ్యాస్ విల్ ఎస్కేప్ అవుట్. ఓకే, సో ఇది ఎండలో పెట్టిన రియాక్షన్స్కి అప్పుడప్పుడు మనకి HNU అని మెన్షన్ చేస్తారు. HNU అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ మనం యూజ్ చేస్తున్నాము, సోలార్ ఎనర్జీ. ఓకే, HNU అనేది సోలార్ ఎనర్జీ. E ఈజ్ ఈక్వల్ టు HNU, మీరు చదివే ఉంటారు కదా, ఎనర్జీ E ఈజ్ ఈక్వల్స్ టు HNU, వేర్ H ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ nu ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ సన్లైట్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఫోటోలిటిక్ రియాక్షన్స్కి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు థర్డ్ టైప్ వచ్చేసి ఎలక్ట్రోలిటిక్ డికంపోజిషన్ రియాక్షన్స్. ఓకే, సో ఇటు పక్క చూడండి మీరు. సో వాటర్ ఆన్ ఎలక్ట్రాలిసిస్ ఇట్ గివ్స్ రైస్ టు 2H2 ప్లస్ O2. సో ఎలక్ట్రాలిసిస్ అనేది ఒక డివైస్లో చేస్తారు, ఎలక్ట్రాలిటిక్ రిడక్షన్ ఆర్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. ఓకే, బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్. సో ఇక్కడ వాటర్లోంచి మనము ఎలక్ట్రోలైజ్ చేస్తే యూ విల్ గెట్ 2 parts ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 part ఆఫ్ ఆక్సిజన్. సో అది పబల్స్ ఫార్మ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో 2:1 రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ఫార్మ్డ్. అంటే క్యాథోడ్ దగ్గర వచ్చేసి హైడ్రోజన్ అనేది లిబరేట్ అవుతుంది, యానోడ్ దగ్గర వచ్చేసి ఆక్సిజన్ అనేది లిబరేట్ అవుతుంది. సో క్యాథోడ్ దగ్గర మీకు బబుల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరగడం చూస్తారు. సో దానికి 2:1 రేషియో. అప్పుడప్పుడు మనకి అడిగే క్వశ్చనింగ్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఫార్మ్డ్ ఆన్ డికంపోజిషన్ ఆఫ్ వాటర్ త్రూ ఎలక్ట్రాలిసిస్, ఇలా అడగచ్చు. సో అప్పుడు 2:1 రేషియో, 2 parts ఆఫ్ హైడ్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 1 part ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ అనేది క్యాథోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ వచ్చేసి యానోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది. సో ఇది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్స్. అలాగే NaCl, యాక్వియస్ NaCl మీరు తీసుకున్నారనుకోండి, యాక్వియస్ NaCl నుంచి కరెంట్ పాస్ చేస్తే ఓకే యు ఆర్ గోయింగ్ టు గెట్ Na+ అండ్ Cl- అయాన్స్. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో క్యాటయాన్స్, యానియాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. క్యాటయాన్స్ ఆల్ విల్ మైగ్రేట్ టువర్డ్స్ క్యాథోడ్ అండ్ యానియాన్స్ విల్ మైగ్రేట్ టువర్డ్స్ యానోడ్. ఓకే, అండ్ రెస్పెక్టివ్ గ్యాసెస్ ఆర్ మెటల్ డిపాజిషన్ విల్ హ్యాపన్. ఓకే, సో ఇది ఎలక్ట్రోలిటిక్ డికంపోజిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో హైలీ రియాక్టివ్ మెటల్స్ కెన్ డిస్ప్లేస్ లెస్ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ సాల్ట్ సొల్యూషన్స్. ఓకేనా, అంటే ఒక హైలీ రియాక్టివ్ మెటల్ మాత్రమే ఒక లెస్ రియాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయగలుగుతుంది అనమాట. లైక్ యూ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్గా ఉంటుంది, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏక్వియస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇన్ దట్ ఐరన్ నెయిల్స్ ఆర్ డిజాల్వ్డ్. ఓకేనా, మీ టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ కూడా ఉంటుంది. ఐరన్ నెయిల్స్, Fe అంటే ఐరన్ నెయిల్స్, సాలిడ్ ఐరన్ నెయిల్స్ డిజాల్వ్ చేసాం. అలా కొంచెం సేపు వదిలేసిన తర్వాత ఈ బ్లూ కలర్డ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ పేల్ గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఐరన్ అనేది లెస్ రియాక్టివ్ మెటల్, కాపర్ అనేది ఐరన్ అనేది మోర్ రియాక్టివ్ మెటల్ దాన్ కాపర్. ఓకే, సో సింగిల్గా ఉన్న మెటల్ మోర్ రియాక్టివ్ మెటల్ అయి ఉండాలి. ఓకే, కాపర్ అనేది సాల్ట్ సొల్యూషన్లో ఉన్న మెటల్. సో సాల్ట్ సొల్యూషన్లో ఉన్న మెటల్ కన్నా సింగిల్గా రియాక్ట్ అయ్యే మెటల్ మోర్ రియాక్టివ్ అయి ఉండాలి, అప్పుడే డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో బ్లూ కలర్డ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ టర్న్స్ టు పేల్ గ్రీన్ కలర్. ఈ కాపర్ అనేది ఈ ఐరన్ నెయిల్స్ మీద వచ్చేసి రెడ్ కలర్గా డిపాజిట్ అయిపోతుంది. ఓకేనా, ఒక రెడ్ కలర్ కోటింగ్ అనేది ఫామ్ అవుతుంది ఐరన్ నెయిల్స్ మీద. సో కాపర్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ రెడ్ డిపాజిట్. ఓకే, అలాగే ఇంకొక రియాక్షన్ చూడండి, ఐరన్ ఆక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ అల్యూమినియం పౌడర్. ఓకే, ఆన్ ఇగ్నిషన్, దీనికి చాలా హైలీ ఎక్సోథర్మిక్ ఉంటుంది, చాలా ఎక్కువ టెంపరేచర్ కూడా కావాలి. ఓకే, ఆన్ ఇగ్నిషన్ ఇట్ గివ్స్ రైస్ టు Al2O3 ప్లస్ Fe. ఓకేనా, దీన్ని మనం థర్మైట్ వెల్డింగ్ రియాక్షన్ అంటాం. ఓకే, సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనే. ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్ అల్యూమినియం ఇన్ కంపారిజన్ విత్ ఐరన్తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం అనేది హైలీ రియాక్టివ్ మెటల్. సో ఇట్ డిస్ప్లేసెస్ ఆక్సిజన్ ఫ్రమ్ ఐరన్ ఆక్సైడ్. ఓకేనా, సో ఇది ఎలా తెలుస్తుంది మనకి ఏ మెటల్ హైలీ రియాక్టివ్, ఏ మెటల్ లెస్ రియాక్టివ్ అనేది?
అది మనం రియాక్టివిటీ సిరీస్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి రియాక్టివిటీ సిరీస్. సో ఈ రియాక్టివిటీ సిరీస్లో మనకి హైలీ రియాక్టివ్ మెటల్ ఫస్ట్ సిరీస్లో రాసినవన్నీ హైలీ రియాక్టివ్ మెటల్స్. సో ఫస్ట్ వచ్చేసి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. సో అన్నిటికన్నా హైలీ రియాక్టివ్ మెటల్ వచ్చేసి పొటాషియం. సో ఈ ఫస్ట్ లైన్లో రాసిన మెటల్స్ అన్నీ హైలీ రియాక్టివ్ మెటల్స్ కిందకి వస్తాయన్నమాట. ఇప్పుడు సెకండ్ లైన్లో రాసాను చూడండి, జింక్, ఐరన్, లెడ్, పిబి అంటే లెడ్, ప్లంబం, ఎస్ఎన్ అంటే టిన్, స్టానం. సో ఈ 4 మెటల్స్ వచ్చేసి మనకి మోడరేట్లీ రియాక్టివ్లోకి వస్తాయన్నమాట. ఇక్కడ హైడ్రోజన్ని కూడా మెటల్ రియాక్టివిటీ సిరీస్లోనే పెడతారు. అంటే కొన్ని మెటల్స్ని రియాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్తో కంపేర్ చేస్తారు. ఓకేనా? సో హైడ్రోజన్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ మెటల్ రియాక్టివిటీ సిరీస్ ఓన్లీ. ఇంకా లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ వచ్చేసి కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, మెర్క్యూరీ, ప్లాటినం. సో ఇవన్నీ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్. వీటిని మనము నోబెల్ మెటల్స్ అంటాం. వాటికి రస్టింగ్ అనేది కానీ కరోషన్ అనేది కానీ జనరల్గా జరగదు. అవి వేటితోటి రియాక్ట్ అవ్వవు అనమాట. సో వెరీ లెస్ రియాక్టివిటీ. సో ఇప్పుడు హైలీ రియాక్టివ్ మెటల్స్ అయితేనే లెస్ రియాక్టివ్ మెటల్స్ని డిస్ప్లేస్ చేయగలుగుతాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ఈ 2 ఎగ్జాంపుల్స్లో ఐరన్, కాపర్ కంపేర్ చేసుకుంటే ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. థర్డ్ సిరీస్ లెస్ రియాక్టివ్, సెకండ్ సిరీస్ మోడరేట్లీ రియాక్టివ్, ఫస్ట్ సిరీస్ హైలీ రియాక్టివ్. ఓకేనా? ఐరన్ హైలీ రియాక్టివ్ దాన్ కాపర్. దట్ ఈస్ వై ఐరన్ క్యాన్ డిస్ప్లేస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్. అలాగే అల్యూమినియం హైలీ రియాక్టివ్ దాన్ ఐరన్. దట్స్ వై అల్యూమినియం క్యాన్ డిస్ప్లేస్ ఐరన్ ఫ్రమ్ ఐరన్ ఆక్సైడ్. సో ఇలా మనం రియాక్టివిటీ సిరీస్ అనేది గుర్తుపెట్టుకొని ఆ రియాక్షన్ జరుగుతుందా జరగదా అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సమ్టైమ్స్ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్. అప్పుడు సపోజ్ ఇదే రివర్స్ రియాక్షన్ ఇచ్చారనుకోండి, FeSO4 + Cu, ఆ రియాక్షన్ అయితే పాసిబుల్ కాదు. మీరు FeSO4లో కాపర్ టర్నింగ్స్ వేశారనుకోండి, అది జరగదు. ఎందుకంటే కాపర్ లెస్ రియాక్టివ్ అయిపోతుంది. లెస్ రియాక్టివ్ మెటల్ కెనాట్ డిస్ప్లేస్ మోర్ రియాక్టివ్ మెటల్. కాబట్టి మనం రియాక్టివిటీ సిరీస్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్స్. సో ఇవి వచ్చేసి 2 టైప్స్ అనమాట. ఒకటి న్యూట్రలైజేషన్ రియాక్షన్, ఇంకొకటి ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఫస్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ చూద్దాం. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. ఓకేనా? ఒక యాసిడ్ ఒక బేస్ తీసుకుంటే మనకి సాల్ట్ అండ్ వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, డబల్ టైమ్ డికంపోజిషన్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ 2 ఫస్ట్ కలిసి ఉన్నాయి, స్ప్లిట్ అవుతాయి. మళ్ళీ ఈ 2 ఈ క్యాటయాన్ ఈ యానియాన్ కూడా స్ప్లిట్ అవుతాయి. సో 2 టైమ్స్ డికంపోజిషన్ అనేది జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ రాడికల్స్ విల్ టేక్స్ ప్లేస్. అంటే ఈ Na అండ్ Cl కలిసిపోయి NaCl ఫామ్ అవుతుంది, H అండ్ OH కలిసిపోయి వాటర్ ఫామ్ అవుతుంది. ఓకే? సో ఇలా యాసిడ్ అండ్ బేస్ రియాక్ట్ విత్ each other to form salt and water. That reaction is called what? Neutralization reaction. So ఇక్కడ HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్, NaOH కూడా స్ట్రాంగ్ బేస్. సో వచ్చేది న్యూట్రల్ సాల్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ దట్స్ వై యూ కాల్ దిస్ రియాక్షన్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇక్కడ కంప్లీట్ న్యూట్రలైజేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే బోత్ యాసిడ్ అండ్ బేస్ బోత్ ఆర్ స్ట్రాంగ్. ఓకే? సో మనకు వచ్చే రియాక్షన్ కూడా కంప్లీట్గా న్యూట్రలైజేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే ఏంటి? 13.7 కిలో క్యాలరీస్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అలాగే మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, వీక్ యాసిడ్ తీసుకున్నాం, ఎసిటిక్ యాసిడ్ CH3COOH అంటే ఏంటి? ఎసిటిక్ యాసిడ్. వెన్ రియాక్ట్స్ విత్ NaOH ఇట్ గివ్స్ రైస్ టు సోడియం ఎసిటేట్ అండ్ వాటర్. ఇది కూడా న్యూట్రలైజేషన్ రియాక్షనే, కానీ ఇది కంప్లీట్ న్యూట్రలైజేషన్ కాదు. ఎందుకంటే ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్. సో మనకి కంప్లీట్గా న్యూట్రలైజ్ అవ్వాలి అంటే కంప్లీట్ అయనైజేషన్ అనేది అవ్వాలి. సో ఆ కంప్లీట్ అయనైజేషన్ అనేది ఇక్కడ జరగదనమాట. సో ఇక్కడ 13.4 కిలో క్యాలరీస్ ఆఫ్ హీట్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఓకే? సో న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అనేవి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్స్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ చూడండి, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్. lead nitrate PbNO3 taken twice అంటే ఏంటి? lead nitrate. It is a white colored powder. And పొటాషియం అయోడైడ్, KI అంటే పొటాషియం అయోడైడ్. ఇక్కడ మనం కింద AQ అని రాసుకోవాలి. అంటే
యు ఆర్ టేకింగ్ ఏక్వియస్ సొల్యూషన్, అంటే వాటర్ యాడ్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇదొక సెపరేట్ సొల్యూషన్ తీసుకోవాలి, ఇదొక సెపరేట్ సొల్యూషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిక్స్ చేస్తే ఏమవుతుంది, lead iodide yellow colored precipitate అనేది ఫామ్ అవుతుంది. Precipitate is always represented as solid substance. It is an insoluble solid substance which gets settles down at the bottom of the test tube. ఓకేనా, కొంచెం సేపటికి ఒక పేస్ట్ లాగా, ఒక సాలిడ్ సబ్స్టెన్స్ లాగా కిందకి సెటిల్ డౌన్ అయిపోతుంది అనమాట టెస్ట్ ట్యూబ్లో. సో వీఆర్ ఇండికేటింగ్ దట్ విత్ డౌన్వర్డ్ యారో. సో it is a yellow colored precipitate is formed, that is lead iodide, and along with that potassium nitrate is also formed. So ఇది కూడా డబుల్ డికంపోజిషన్ రియాక్షనే. ఓకేనా, న్యూట్రలైజేషన్ లాగే ఇది కూడా డబుల్ డికంపోజిషన్ రియాక్షనే. ఓకే, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ రాడికల్స్ విల్ టేక్స్ ప్లేస్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి బేరియం క్లోరైడ్ aqueous సొల్యూషన్. మనం కింద AQ అని రాసుకోవాలి. ఓకే, రెండు aqueous సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక వైట్ కలర్డ్ ప్రెసిపిటేట్ సాలిడ్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటే ద రియాక్షన్స్ విచ్ ఆర్ అకాంపనీడ్ విత్ రిలీజ్ ఆఫ్ హీట్. హీట్ అనేది బయటికి రిలీజ్ అయితే ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. హీట్ అనేది అబ్జార్బ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. సో మీకు మనం చదివిన రియాక్షన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాంబినేషన్ రియాక్షన్స్, ఓకేనా, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ ఆల్మోస్ట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్సే ఉంటాయి. ఓకేనా, అలాగే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కూడా, అలాగే డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ స్పేసెస్ ఆల్సో ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. అంటే అవన్నిట్లలో కూడా హీట్ అనేది రిలీజే అవుతుంది. ఓకేనా, మీరు చెక్ చేసుకోవచ్చు. కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ లైక్ మనం చదివాం, C+O2 గివ్స్ రైజ్ టు CO2. కాల్షియం ఆక్సైడ్ రియాక్షన్ విత్ వాటర్, మనం టెస్ట్ ట్యూబ్ని చెక్ చేస్తే, అబ్జర్వ్ చేస్తే, టచ్ చేసి చూస్తే హాట్గా అనిపిస్తుంది. ఓకే, సో దట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్, అట్ ద సేమ్ టైం ఎక్సోథర్మిక్ కూడా. ఓకే, అలాగే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కూడా, మోస్ట్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ ఎక్సోథర్మిక్. అలాగే థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్కి వచ్చేసరికి వాటికి మనం వేడి చేయాల్సి వస్తుంది, అంటే దే వాంట్ హీట్, అంతే కదా. థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్, పొటాషియం క్లోరేట్, ఇందాక మనం ఎగ్జాంపుల్స్ చూసాం. పొటాషియం క్లోరేట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని హీట్ చేస్తే పొటాషియం క్లోరైడ్ అండ్ ఆక్సిజన్ అనేవి వస్తాయి. సో హీట్ చేయాల్సిన రియాక్షన్స్ దే ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. లైక్ థర్మల్ డికంపోజిషన్ ఆల్ we will do heating only, so they come under endothermic reactions. అలాగే ఫార్మేషన్ ఆఫ్ వైట్ ప్రెసిపిటేట్. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ వైట్ ప్రెసిపిటేట్స్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, అవి సరౌండింగ్స్లో ఉన్న హీట్ని అబ్సార్బ్ చేసుకుంటాయి. సో దట్ ఇట్ గివ్స్ కూలింగ్ ఎఫెక్ట్ టు దట్ టెస్ట్ ట్యూబ్. సో అలాంటి రియాక్షన్స్ వచ్చేసి ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఇప్పుడు మనం రెడాక్స్ రియాక్షన్స్ అనేవి చూద్దాం. సో రెడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి? ద రియాక్షన్స్ ఇన్ విచ్ బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ రెండూ జరుగుతాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆక్సిడేషన్ అంటే మనకి డిఫరెంట్ వేస్లో మనం చెక్ చేసుకోవచ్చు. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, రెండింటిని కూడా ఆక్సిడేషన్ అని అంటారు. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైడ్రోజన్ రిడక్షన్ వచ్చేసి అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిడక్షన్. ఈ 4 డెఫినేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. అలాగే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ గివ్స్ రైజ్ టు Zn ప్లస్ CO. సో ఇక్కడ జింక్ ఆక్సైడ్లో ఉన్న ఆక్సిజన్ లాస్ అయిపోయి సింక్గా ఫామ్ అయింది. సో లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ హ్యాపెండ్ హియర్. సో లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. అలాగే కార్బన్ మోనాక్సైడ్ కింద ఆక్సిజన్ గెయిన్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అయింది, అంటే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిడేషన్. సో ఇందులో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరిగాయి కాబట్టి ఈ రియాక్షన్ని మనం ఏమంటాం? రిడాక్స్ రియాక్షన్ అంటాం. అలాగే ఈ ఎగ్జాంపుల్లో చూడండి, H2S ప్లస్ SO2 గివ్స్ రైజ్ టు 3S ప్లస్ 2H2O. ఇందులో H2Sలో ఉన్న హైడ్రోజను లాస్ అయిపోయి సల్ఫర్ ఫామ్ అయింది. ఓకేనా, H2Sలో ఉన్న హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోయింది. లాస్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఓకే, అలాగే సల్ఫర్ డయాక్సైడ్
హైడ్రోజన్ని గెయిన్ చేసుకుని, లేకపోతే సల్ఫర్ డైఆక్సైడ్లో ఉన్న ఆక్సిజన్ లాస్ అయ్యి సల్ఫర్ ఫామ్ అయింది. ఓకేనా, ఇక్కడ రెండిట్లో చూడండి లాస్ ఆఫ్ హైడ్రోజన్, లాస్ ఆఫ్ ఆక్సిజనే జరిగింది ఈ రియాక్షన్లో. సో ఇక్కడ ఏం జరిగింది, రిడక్షన్ జరిగింది. ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరిగాయి కాబట్టి దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెడాక్స్ రియాక్షన్. అలాగే ఇక్కడ కూడా ఒక చోట గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది, ఒక చోట లాస్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది. H2S plus Cl2 gives rise to 2HCl plus S. సో H2Sలో ఉన్న హైడ్రోజన్ లాస్ అయిపోయి సల్ఫర్ ఫామ్ అయింది. సో లాస్ ఆఫ్ హైడ్రోజన్, ఆక్సిడేషన్. క్లోరిన్ గెయిన్స్ హైడ్రోజన్ అండ్ ఫార్మ్స్ HCl. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్. సో రెండూ జరిగాయి కాబట్టి దీంట్లో కూడా దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెడాక్స్ రియాక్షన్. సో రెడాక్స్ రియాక్షన్స్ అనేవి సమ్టైమ్స్ మనకి కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరోషన్ రియాక్షన్స్. ఓకేనా, అంటే అట్మాస్ఫియర్తో జరిగే రియాక్షన్స్ అనమాట. మనకి 4 టైప్స్ ఉన్నాయి కరోషన్ రియాక్షన్స్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఒకటి, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, టార్నిషింగ్ ఆఫ్ కాపర్, ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్ లేయర్ ఆన్ అల్యూమినియం. సో ఇవి 4 రియాక్షన్స్ మనము జనరల్గా కరోషన్ రియాక్షన్స్ కింద చదువుతాం అనమాట. ఇది ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఫస్ట్ దాంట్లో 4Fe plus CO2 gives rise to 2Fe2O3.XH2O. అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్ని బట్టి కొన్ని వాటర్ మాలిక్యూల్స్ అనేవి అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. సో రస్టింగ్ అనేది మోస్ట్ హ్యూమిడ్ ప్లేసెస్, మాయిశ్చర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో, వాటర్ వేపర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మాత్రమే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది జరుగుతుంది. మీరు చాలా చోట్ల కోస్టల్ ఏరియాస్లో ఈ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా, కోస్టల్ ఏరియాస్ ఏమవుతాయి, అన్నీ మన రైలింగ్స్ అవనివ్వండి, విండోస్ ఫ్రేమ్స్ అవనివ్వండి, ఇవన్నీ తొందరగా రస్ట్ ఫామ్ అయిపోతాయి కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి. ఓకే, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో హ్యూమిడిటీ అండ్ మాయిశ్చర్ ఆర్ ద మెయిన్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ రస్ట్. ఓకే, సో అలాగే టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, కాపర్ ఆర్టికల్స్, టార్నిషింగ్ ఆఫ్ కాపర్ ఆర్టికల్స్ మీరు ఎక్స్పోజ్ చేశారనుకోండి, ఫస్ట్ ఇట్ ఫార్మ్స్ బ్లాక్ కలర్డ్ కాపర్ ఆక్సైడ్. ఓకే, ఇట్ అబ్జార్బ్స్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్స్ బ్లాక్ కలర్డ్ కాపర్ ఆక్సైడ్. ఆ తర్వాత ఆ బ్లాక్ కలర్డ్ కాపర్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని కాపర్ కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. కలర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, బ్లూయిష్ గ్రీన్ కలర్. అలాగే కాపర్ ఆక్సైడ్ అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్తో రియాక్ట్ అయ్యి కాపర్ హైడ్రాక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. సమ్టైమ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం, మనం కాపర్ వాటర్ బాటిల్స్ వాడుతున్నాం ఈ మధ్య. ఆ కాపర్ వాటర్ బాటిల్స్ మీద ఒక గ్రీన్ కలర్ కోటింగ్, ఒక గ్రీన్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ గ్రీన్ కలర్ లేయర్ అనేది ఏంటి, కాపర్ హైడ్రాక్సైడ్ అనమాట. అంటే డైలీ లైఫ్లో మనం చూసే రస్టింగ్ రియాక్షన్ ఇది. కానీ కాపర్కి మనం రస్టింగ్ అనకూడదు, టార్నిషింగ్ అనాలి. అలాగే సిల్వర్కి కూడా మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే సిల్వర్ రియాక్ట్స్ విత్ H2S, హైడ్రోజన్ సల్ఫైడ్. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది మనకి అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట, మోస్ట్లీ ఇన్ స్టాగ్నెంట్ వాటర్. ఓకేనా, స్టాగ్నెంట్ వాటర్, ఒక మురికి వాటర్ ఎక్కడైనా కనిపిస్తే అందులో H2S అనేది ప్రొడ్యూస్ అవుతుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్. ఓకే, సో H2S ఇట్ రియాక్ట్స్ విత్ సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ఫార్మ్స్ Ag2S. ఓకేనా, Ag2S సిల్వర్ సల్ఫైడ్, ఇక్కడ 2Ag తీసుకోవాలి. ఓకే, సిల్వర్ సల్ఫైడ్ అదొక బ్లాకిష్ బ్రౌన్ లేయర్ అనేది సిల్వర్ ఆర్టికల్స్ మీద ఫామ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. సో దాన్ని కూడా మనం ఏమంటాం, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటాం. ఓకే, సో బ్లాకిష్ బ్రౌన్ లేయర్, దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ కరోషన్ రియాక్షన్. అలాగే అల్యూమినియం ఆర్టికల్స్ అన్నిటి మీద కూడా ఒక ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఓకేనా, సో అల్యూమినియం రియాక్ట్స్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్స్ అల్యూమినియం ఆక్సైడ్. అది అల్యూమినియంని కరోడ్ అవనివ్వకుండా ఆపుతుంది అనమాట. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రొటెక్టివ్ లేయర్. ఇక్కడ ఎందుకు రాసాను ప్రొటెక్టివ్ లేయర్ అని, సో అల్యూమినియం రస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆల్రెడీ అల్యూమినియం మీద ఆక్సైడ్ కోటింగ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో అది అల్యూమినియంని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, కరోషన్ కానివ్వకుండా. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కరోషన్ రియాక్షన్స్. అండ్ ఫైనలీ వీ హ్యావ్ one more important reaction which is called as rancidity. Rancidity does not have any special chemical equation will be there, but oil fried foods, ఓకేనా, ఏవైనా ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఫ్యాట్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేకపోతే ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ మెటీరియల్స్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్
ఫర్ లాంగ్ టైం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ర్యాన్సిడిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఒక ఫౌల్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఒక మిక్స్చర్ కానీ లేకపోతే మనం తీసుకునే ఫ్రైయమ్స్, ఓకేనా, చిప్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత బ్యాడ్ స్మెల్ అనేవి వస్తాయి. సో ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఎ కైండ్ ఆఫ్ ఆక్సిడేషన్ అనమాట, ఎ కైండ్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో దాన్ని మనం ఏమంటాం, ర్యాన్సిడిటీ అంటాం. అందుకే అది ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి, చిప్స్ ప్యాకెట్స్ ఆర్ ఫిల్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్. నైట్రోజన్ గ్యాస్ క్రియేట్స్ అన్ ఇన్నర్ట్ అట్మాస్ఫియర్. ఓకేనా, ఒక ర్యాన్సిడ్ అవ్వకుండా కొన్ని రోజుల వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, అంటే ప్రిజర్వేటివ్ లాగా. ఓకే, అలాగే పికిల్స్ వాటిలన్నిటిలో కూడా మనము యాసిడ్స్ అనేవి వేస్తాం. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా పికిల్స్లో మనం యాడ్ చేస్తాం. సో ఇవన్నీ ఏం చేస్తాయి, ర్యాన్సిడిటీని ప్రివెంట్ చేస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ రియాక్షన్స్. దాని గురించి అయితే మీరు థియరిటికల్గా చదివేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కంటిన్యూస్గా మీ ప్రిపరేషన్ని ఆపకుండా కంటిన్యూ చేయండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్.